ఆర్య హీరోగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్, విజయభారతి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దశరథ్ క్లాప్ కొట్టారు. నిర్మాత విజయభారతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా నిర్మాతలు టీంకు స్క్రిప్ట్ అందించారు. మూవీ యూనిట్ అందరూ వేడుకలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. మా అబ్బాయిని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే మేము శ్రీ విజయ్ వారాహి మూవీస్ అనే ఒక సంస్థను, ఒక బ్యానర్ని ఏర్పాటు చేసుకొని ఒక 1 year దానిపైన ఎక్సర్సైజ్ చేసి ఎన్నో కథలు విన్నాం. చాలామంది డైరెక్టర్లు కథలు చెప్పారు, మాకు స్టోరీస్ వినిపించారు. మా అబ్బాయికి ఏదైతే సరిపడుతుందో ఆ స్టోరీ వెతుక్కుంటూ మేము అందరి వింటూ ఉన్నాం. డైరెక్టర్స్ అందరు చాలామంది కూడా చెప్పారు. వన్ డే ఫైన్ మార్నింగ్ మా నవీన్ గారి ద్వారా, G5 నవీన్ గారి ద్వారా మాకు కృష్ణ గారు వచ్చి కథ చెప్పిండ్రు. కథ చెప్పగానే అనిపించింది మా అబ్బాయికి ఆ కథ మంచిగా సూట్ అవుతుంది, ఖచ్చితంగా కృష్ణ గారితోనే ఈ ప్రాజెక్టును మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజు ఓకే అనుకున్నాం. దాని తర్వాత ఒక 4 months ఆ కథ పైన కూర్చొని మొత్తం కొన్ని చిన్న మార్పులు చేర్పులు ఉండే ఆ కథలో, అవి కూడా కృష్ణ గారు సహకరించి మా డైరెక్టర్ గారు అవన్నీ కథను కూడా ఒక పక్కాగా చేసుకున్నాం. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది. కృష్ణ గారు ఒక రోజు డెమో చూశాక ఈ క్యారెక్టర్కి ఆయన సూట్ అవుతాడంటేనే తీసుకోండి సార్. హీ వాంట్ టు బీ అన్ యాక్టర్. ఆయన యాక్టర్గా మీరు ఒక డెమో షూట్ చేశాక మీరు ఓకే అనుకుంటేనే ముందుకెళ్దామంటే, ఒకరోజు కృష్ణ గారు డే అంతా 3-4 లక్షలు పోయినా పర్లేదని ఒక షూట్ చేశారు. అక్కడ మాకు సర్టిఫికెట్ ఇచ్చారు, మేడం 100% ఈయన ఒక మంచి యాక్టర్గా మనం తీర్చిదిద్దొచ్చు అని. ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ స్టూడియోస్లో చేసేటప్పుడు కురుక్షేత్ర థియేటర్ ప్లేలో మా ఆర్య అశ్వత్థామ క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ మేము చూసినప్పుడు ఆయనకి యాక్టర్గా అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మేము అప్పుడు డిసైడ్ అయ్యాము. ఈ కథ ఫస్ట్ అనుకున్నప్పుడు పెద్ద కథగానే రాసామండి. ఎప్పుడైతే ఆర్య న్యూ కమర్గా ఎంటర్ అవుతున్నాడో కథలో చిన్న చేంజ్ చేసి ఒక న్యూ కమర్ని ల్యాండ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలా జాగ్రత్తలు తీసుకుని కథని డిస్టర్బ్ చేయకుండా ఆ కథను, ఆ సోల్ని ఇది చేసుకుంటూ కథ రెడీ చేసాం. సార్ వాళ్ళు కథ చెప్పిన తర్వాత నాకు ఆఫీస్ ఇచ్చారు. ఒక 4 months దాంట్లో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ ఫినిష్ చేసాం. మార్చి నుంచి షూటింగ్ వెళ్తున్నాం. మార్చి, ఏప్రిల్, మే షూటింగ్ ఉంటుందండి. జూన్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని జూలై అలాగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండి, కొంచెం రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్. ఇది టౌన్ బ్యాక్డ్రాప్లో జరుగుతుందండి, లోకల్ పాలిటిక్స్ మీద. ఇప్పుడు ఏ డ్రగ్స్ అయితే చాలామందిని ఇచ్చేస్తుందో ఆ డ్రగ్స్ని కూడా ఒక బ్యాక్డ్రాప్లో ఎంచుకొని అది ఎంతవరకు డేంజరస్ దాన్ని కూడా హీరో ద్వారా చెప్పడం జరుగుతుంది సార్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. టీవీ సీరియల్స్కి ఏంటంటే ఫస్ట్ 4-5 ఎపిసోడ్స్ పైలట్ ఎపిసోడ్స్ అంటారు. వాటిని చాలా ఎక్స్పర్ట్ డైరెక్షన్లో ఉన్న వాళ్ళకి, ఒక మీర్ గారు, కృష్ణ గారు, వీళ్ళిద్దరు వెరీ ఫేమస్ ఇన్ పైలట్ డైరెక్షన్. తర్వాత రెక్కీ అని వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు ఆయన. దట్ వాజ్ ఏ వెరీ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. తర్వాత G5లో, హాట్స్టార్లో, మళ్ళీ ఇప్పుడు G5లో కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ఈ సినిమా తీస్తున్నారు. డైరెక్టర్గా అయితే ఈజ్ జమ్ అనమాట. అంటే అన్కాంప్రమైజ్డ్ పర్సన్, చాలా డీటెయిల్గా, అంటే చాలా బాగా చేస్తాడు డైరెక్షన్. నాకు ఎన్నో సంవత్సరాలుగా మిత్రుడు. అండ్ మా డైరెక్షన్కి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హీరో ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ ఎస్పెషల్లీ ద స్కిన్ టోన్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ వెరీ వెల్ ట్రైన్డ్ పర్సన్ అండ్ వెరీ హంబుల్ పేరెంట్స్. ఒక మంచి సెటప్లో వస్తున్న సినిమాని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Firstly, I would like to thank all the media people for gracing this event. పెద్దవాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆర్య. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ నాకు, ఎందుకంటే ఇదే స్టేజ్ పైన నేను ఒక 2 years బ్యాక్ థియేటర్ ప్లే పర్ఫామ్ చేశాను. ఆ థియేటర్ ప్లే చూసి మా మమ్మీ డాడీ ఓకే ఉంది, కొంచెం యాక్టర్ అవ్వచ్చు కష్టపడితే అని చెప్పేసి దే ఎంకరేజ్ మీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్
కృష్ణ సార్, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అసలు ఇంత మంచి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్.